హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి సింపుల్‌గా స్టీల్ పాత్రలకి స్టిక్కర్స్ అనేది ఉంటాయి కదా! మనం ఏదైనా కొత్తగా పాత్రలు తీసుకున్నప్పుడు ప్లేట్స్ కానీ, కప్స్ కానీ, గ్లాసెస్ కానీ ఏవైనా కానీ కొత్తగా స్టీల్ పాత్రలనేవి తీసుకుంటుంటే దానికి స్టిక్కర్స్ అనేది వస్తాయి. ఆ స్టిక్కర్స్‌ని రిమూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతుంటాం కదా! స్టీల్ నారని యూజ్ చేసి ఉజ్జుతూ ఉంటాము. ఆ స్టీల్ నార యూజ్ చేసినప్పుడు మనకి ప్లేట్‌లో మార్కులనేది పడిపోతాయి. మనం గట్టిగా వచ్చినప్పుడు కదా! మీరు చూసే ఉంటారు ఎప్పుడైనా కానీ. మీరు స్టీల్ నార యూజ్ చేస్తుంటే గనుక చూడండి. ప్లేట్స్ అనేది మనకి మార్కులనేవి పడిపోతాయి. అలా కష్టపడకుండా ఈజీగా సింపుల్‌గా స్టిక్కర్స్ అనేది రిమూవ్ చేసుకునేద్దాం. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు తప్పకుండా ఎవరైనా కొత్తగా ఈ వీడియోని చూస్తుంటే గనుక తప్పకుండా కామెంట్ అనేది చేయండి గైస్. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కామెంట్ చేస్తే మాకు బూస్టింగ్ లెక్క ఉంటది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఇంకొంచెం ఎక్కువ మంది చూడడానికి యూజ్‌ఫుల్ అవుతది. ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అనేది చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే నేను చూడండి 2 ప్లేట్స్ న్యూ ప్లేట్స్ చూపిస్తున్నా. స్టిక్కర్స్ ఉంటాయి కదా! ఎలా రిమూవ్ చేసుకోవాలి ఇది చూపిస్తా చూడండి. ఇక్కడ 2 ప్లేట్స్ ఉన్నాయి. చూడండి స్టిక్కర్స్ అయితే ఉన్నాయి కదా! స్టిక్కర్స్ అయితే ఉన్నాయి కదా! ఈ స్టిక్కర్స్‌ని ఇప్పుడు రిమూవ్ చేద్దాం. చేత్తోనే ఇప్పుడు ఫస్ట్ రిమూవ్ చేద్దాం చూడండి. మనకి రావు చేతిలో మనం అట్లే రిమూవ్ చేసేయకపోతే రావు. కొంచెం వస్తది. కొంచెం అక్కడే ఉండిపోతది. చూసారు కదా! మనకి చేతిలో కానీ మనం స్టీల్ నాట్ యూజ్ చేసినా కూడా మనకి ప్లేట్ మీద మార్కులనేది పడిపోతుంది. రావట్లేదు చూడండి. స్టిక్కర్స్ అనేది మనం ఇలా తీసుకుంటే రావట్లేదు. ఇప్పుడు మనం సింపుల్‌గా గ్యాస్ అనేది ఆన్ చేసుకునేసేయండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత సింపుల్‌గా మనకి స్టిక్కర్స్ ఉంటాయి కదా! స్టిక్కర్స్ దగ్గర ఇక్కడ గ్యాస్ అనేది ఆన్ చేసుకున్న తర్వాత స్టిక్కర్ ఎక్కడుంటే అక్కడ సో పెట్టేసేయండి ఇలా. ఇలా పెట్టేసిన తర్వాత సింపుల్‌గా ఇలా తీసేయొచ్చు. కొంచెం ఉడకనేది ఉంటది. కొంతసేపు తర్వాత తీయండి. చూసుకొని తీయండి. ఇలా మీకు రాకుంటే ఇంకోసారి అలా పెట్టేసి ఇలా తీసేసేయండి సింపుల్‌గా. చూడండి సింపుల్‌గా ఎంత ఈజీగా స్టిక్కర్స్ అనేది రిమూవ్ చేసుకునేసాము. 1 సెకండ్ అంతే. మనకి ఇలా ఈజీగా స్టిక్కర్స్ అనేది రిమూవ్ చేసుకునేయచ్చు. నేను ఇంకొక ప్లేట్ కూడా ఇలాగే తీసి నేను చూపిస్తాను. ఈ ప్లేట్ కూడా ఇలాగే పెట్టేసేయండి. మనకి స్టిక్కర్ ఎక్కడుంటే అక్కడ గ్యాస్ అనేది ఆన్ చేసుకొని స్టిక్కర్ దగ్గరే పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఈజీగా స్టిక్కర్స్ అనేది రిమూవ్ చేసుకునేయచ్చు. ఆఫ్ చేసి చూసారు కదా! ఇప్పుడే చెప్తున్నా. హీట్ అనేది ఉంటది. కొద్దిసేపు ఆరిన తర్వాత మీరు తీసుకోండి. నేను మీకు చూపిస్తున్నా అంతే. ఇలా ఈజీగా స్టిక్కర్స్ అనేది రిమూవ్ చేసుకునేయచ్చు. చూసారు కదా! ఇలా అయితే తీసేసేయండి. చూసారు కదా గైస్. ఇలా ఇంత సింపుల్‌గా స్టిక్కర్స్ అనేది రిమూవ్ చేసుకునేయచ్చు. చూడండి ఇంత ఈజీగా స్టిక్కర్స్ అనేది 1 సెకండ్‌లో రిమూవ్ చేసుకునేసాం. చూసారు కదా! ఇంత సింపుల్‌గా 1 సెకండ్‌లో స్టిక్కర్స్ అనేది రిమూవ్ చేసుకునేసాం. ఇలా చిన్న చిన్న టిప్స్‌ని మనమే ఇంట్లో యూజ్ చేసుకొని ఇలా యూజ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఆలోచించండి. చిన్న చిన్న టిప్స్‌ని మీకే ఆలోచిస్తే తప్పకుండా వస్తాయి. ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఈ టిప్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు తప్పకుండా ఈ టిప్ యూజ్ అయింటే గనుక తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.